Hi Lalita, how are you? Fine, fine, Rahita. Happy Okay. Happy birthday, Rahita. Thank you and happy birthday you the same. Thank you so much, Rahita. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మనం చదువుకుని ఇంటర్ వరకు కలిపి చదువుకున్నాం కదా, అప్పటి వరకు మనం బర్త్డేస్ కలిపి చేసుకున్నాం కదా. మ్యారేజ్ అయ్యాక మేబీ ఇదే నేను ఇంత గ్రాండ్గా బర్త్డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అవును, కరెక్ట్. అంత క్రితం మాత్రం మనం హాలిడేస్ టైంలో మన బర్త్డే వచ్చినా కానీ ఫ్రెండ్స్ అందరూ పిలుచుకొని సరదాగా మూవీకి వెళ్ళడం, షేర్ చేసుకోవడం, స్వీట్ ఐటమ్, హాట్ ఐటమ్స్ చేసుకోవడం, అండ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో ఫ్రెండ్స్ అందరితో కలిపి షేర్ చేయడం చాలా హ్యాపీనెస్, స్వీట్ మెమరీస్ అనమాట. ఎస్, కరెక్టే. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు అమ్మ నాన్న బర్త్డే చేస్తే ఇప్పుడు మన హస్బెండ్ వచ్చి బర్త్డే చేయడం అండ్ అక్క వాళ్ళు వచ్చారు. హాలిడేస్ మాకు అది ప్లస్ పాయింట్ అండి. హాలిడేస్ అంటే ఫ్యామిలీ టుగెదర్ అందరు కలిసి ఉండడానికి, బర్త్డే చేసుకోవడానికి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇద్దరు చదువుకునేంతకాలం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే నీ మ్యారేజ్ అయితే నాకు చాలా లోన్లీ ఫీలింగ్ ఉండేది, చాలా డిసప్పాయింట్మెంట్తో ఉండేదాన్ని కొత్తలో. ఇంకా తర్వాత అలవాటైంది. బట్ అవర్ లక్కీయెస్ట్ మ్యారేజెస్ కూడా పక్కనే విలేజెస్లో మన అత్తగారిలు దొరకడం, ఇప్పుడు మన హస్బెండ్స్ కూడా అంత సపోర్ట్ చేయడం. ఈ మధ్య లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాక ఇద్దరం మళ్ళీ కాలేజ్లో ఎలా అయితే మీట్ అవుతామో లయన్స్ క్లబ్ మీటింగ్కి అటెండ్ అవ్వడం, కొన్ని ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది. అవును రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100% ష్యూర్ అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock మెలకు వచ్చేయడం జరుగుతుంది, కానీ ఫోన్ కాల్ చేయడం బాగుండదేమో అన్నట్టు 5 o'clock వరకు వెయిట్ చేయడం, ఎప్పుడు 5 అవుతుందో, రాహితకి ఎప్పుడు కాల్ చేసి మాట్లాడగలమా, తను కూడా సేమ్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు 5 o'clock అవుతుంది, ఇద్దరం మళ్ళీ కలవగలము. డే స్టార్టింగ్ మా కాల్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ డే ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది, యాక్టివేషన్స్ చేసుకోవడం, ఏదన్నా కరెక్షన్స్ ఉంటే నాకైతే నేను ప్లాన్ చేసుకుంటే ప్రోగ్రామ్ చేసుకుంటే, రాహిత కరెక్షన్ చేసిన తర్వాత మాత్రం నేను దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది, అప్లై చేయడం జరుగుతుంది అనమాట. తను ఓకే చేస్తే నాకు 100% చేసేసుకోవచ్చు అనమాట. అది చేసే చిన్న పని పెద్ద పని అని కాదు, మేము లెర్నర్స్ అంతే, నేర్చుకుంటూనే చేస్తున్నాం. బట్ అస్తమానం ఎవరిని విసిగించలేం కదా ప్రతి చిన్న పనికి. కొంతమంది మేము పక్కా పర్ఫెక్ట్ ఉంటారు, మేము అలా అయితే కాదు, లెర్నర్స్ కాబట్టి మేము నేర్చుకోవాలి. మేము కరెక్షన్ చేసుకుని అప్పుడు ఎవరిదైనా సజెషన్ తీసుకుంటాం. నిజంగా సింగిల్గా చేయలేని పని డబల్, ఇద్దరు ఒకరికొకరు తోడు నీడుగా. అంటే హస్బెండ్ సపోర్ట్ చేయడం వేరు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేస్తారు. మేము చేసే అదర్ యాక్టివిటీస్కి మాత్రం లలితకి నేను, నాకు లలిత అలా ఉంటాం అనమాట. కరెక్ట్గా అంతే. డే స్టార్టింగ్ టైంలో చేసిన వాళ్ళం, ఎండింగ్ టైం వరకు కూడా ఆ డే ఏమేమి ఎలా సెలబ్రేట్ చేసాము, ఒక డేని ఎలా చేసుకున్నాం, నెక్స్ట్ టైం అదే ప్రాసెస్, అదే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కానీ, లేదా అలాంటి ప్లానింగ్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఓకే ఇవాళ ఎలా చేసాం ఇంకా మంచిగా చేయాలంటే ఎలాగ డిజైన్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవడం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ముందుకెళ్ళడం, యాక్టివేట్ చేయడం, అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ బర్త్ టు బోత్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అవర్ పేరెంట్స్, ఇంత మంచి లైఫ్ మా ఇద్దరికి ఇచ్చినందుకు. అండ్ బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, ఎస్ మా హస్బెండ్, మా పిల్లలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అత్తయ్య గారు, మావయ్య గారు, తన ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో. ఈవెన్ చాలామంది అన్నారు, అమ్మ మీరిద్దరు ట్విన్స్ కాబట్టి ఒకలాగా ఆలోచిస్తారు, బట్ మీ వెనకాల ఫ్యామిలీస్ ఇద్దరు డిఫరెంట్ ఫ్యామిలీస్ కదా, అత్తవారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించరు కదా, ఎలా కలిసింది మీ ఫీలింగ్ అని అంటారు. బట్ మా అదృష్టం, వాళ్ళు కూడా మాకంటే మంచి వాళ్ళ దగ్గర అది మా అదృష్టం. సో థ్యాంక్ యూ all friends and thank you viewers, thank you everyone, bye bye, thank you so much. Yours Rahita and Lalita, yours Rahita and Lalita, bye. Signing off, bye bye. Signing off, bye.